సార్ పర్వాలేదు సార్. హెల్త్ ఏమైనా అనలైజ్ చేశారా? సార్ అటు కాదు, ఇక్కడే కాకుండా అందరిలో డెఫిషియన్సీ ఏమున్నాయి, న్యూట్రిషన్ ద్వారా ఏమైనా కరెక్ట్ చేయగలుగుతామా? అదొకటి సార్, అదొకటి చేయాలి. ఇప్పుడు ఐ చెకప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. చాలా మంది పిల్లలకి అంటే ఐ చెకప్స్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందు ఏజెన్సీ ఏరియాలో కావాలంటే విల్ డూ ఇట్ సార్. సంజీవన్ పెట్టేసి ఆల్ చెకప్ చేస్తారు. ఉంటాను సార్. అమ్మా నమస్కారం. పెట్టి థ్యాంక్ యూ నాన్న. కొంచెం నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఓకే అమ్మా. ఇంకొంచెం ఏమో మరి కొంచెం పెట్టావు. చాలు చాలు చాలు. నమస్కారం. కొంచెం అన్నం కొంచెం నాకు సగమే సగం చ అన్నం ఎక్కువ తింది. నమస్కారం. వద్దు వద్దు నాకొద్దు. కొంచెం చాలు నాన్న. రోజు ఇదే అన్నం పెడుతున్నారా? రోజు ఇదే అన్నం పెడుతున్నారు. రోజు ఈరోజు ఒక ఎక్స్ట్రా కూర పెడతారు కదా, పేరెంట్ టీచర్ మీటినప్పుడు ఒకటే పెడతారు. నెలగా ఎన్ని ఉంటాయి కూరలు? రోజు మిడ్ డే భోజనంలో ఎన్ని కూరలు ఇస్తున్నారు మీకు? 2 ఇస్తారు. ఈరోజు సరిపోతుందా? స్పెషల్ మెనూనా అదే మామూలునా? ఏమ్మా స్పెషల్ మెనూ? నీ అంచనా ప్రకారం ముందల కన్నా బాగుందా? ముందల ఎలా ఉందో అలానే ఉందా? బాగా ఫుడ్ బాగా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నాన్న? ఇదిగా బ్రేక్ క్లాసు సరే. ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ అమ్మది కొత్తగా క్వాలిటీ ఎలా ఉంది? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు ఎక్కడుందన్నా? ఊర్లోనేనా? చాలమ్మా చాలు. నీ పేరేంటన్నా? మాదాల మదన్. ఏం చదువుతున్నావు? బాగా చదువుతావా? బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? అని ఏంటది? చికెనా? సార్ ఇది మిల్లెట్ చిక్కీ తీసుకొచ్చాం సార్. జాగ్రీ ఉంటుంది. అంటే మధ్యాహ్నం అందరికి ఇస్తారా? సార్ మధ్యాహ్నం ఇవ్వం కదా, సాయంత్రం. అంటే లంచ్ అప్పుడు ఇస్తారా? కాదు మరి లంచ్ అప్పుడు ఇస్తారా? గతంలో జస్ట్ చిక్కీ ఇచ్చాం, మిల్లెట్ ఇప్పుడు చేస్తాం. మిల్లెట్ యాడ్ చేసాం సార్, అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కోసం. లాస్ట్ టైం మీరు ఫస్ట్ బాపట్లో చెప్పారు కదా సార్, అప్పుడు చేసాం. నాకు టైమింగ్ కొంచెం జనరలీ ఈవినింగ్ ఇస్తాం. స్నాక్ కింద ఇస్తారు కాదు, స్నాక్ కింద ఇస్తున్నారా లేదంటే చిక్కీ ఎప్పుడు ఇస్తున్నారు? లంచ్ తర్వాత కదా. లంచ్ తర్వాత చిక్కీ ఇచ్చి రాగి మాల్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? రాగి మాల్ట్ మార్నింగ్ సార్. రాగి మాల్ట్ మధ్యాహ్నం ఇస్తున్నారు. రాగి మాల్ట్ మార్నింగ్ ఇస్తారు, లంచ్ తర్వాత చిక్కీ ఇస్తారు. మార్నింగ్ ఏమి ఇవ్వడం లేదు. బాగుంది ఇది. ఉదయం ఏమి ఇవ్వడం లేదు. క్వాలిటీ రాగి జావ ఎన్ని గంటలు ఇస్తారు? అందరు తింటున్నారా? చాక్లెట్లు మన ఇది తింటున్నారా?
మీ స్కూల్ ఎన్ని గంటల దాకా ఉంటుంది? 4. అంటే పోయేటప్పుడు ఇస్తే సార్ అప్పుడు 2 o'clock భోజనం చేస్తారు, 1:30కి 1. వన్ సార్ 3, 4 అట్లా ఇస్తే ఇంటికి పోయేటప్పుడు అలా వర్క్ ఆన్ ద షెడ్యూల్ సార్. ఇది మొన్న ఇంట్రడ్యూస్ చేశాం సార్ మిల్లెట్స్ ప్రాసెస్ అంతా మొన్నే పూర్తయింది సార్. అది బెటర్ అనిపిస్తుంది నాకు. నాలుగో త్రీ సార్ ఎక్కువ తగ్గాలి. ఇప్పుడు ఏం తినట్లేదు, బాగానే ఉందా కదా? నేను తినట్లేదు, ఆకుకూర వేసుకోలేదు. మీ సెక్రటరీ ఉన్నాడా? ఆకుకూర వేసుకోలేదు, ఆకుకూర తినాలి కదా, తిను భోంచండి. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ ఇంట్లో, అమ్మ వేస్తారు, నాన్న అమ్మ ఎప్పుడు చనిపోయారమ్మా? ఎప్పుడు చనిపోయారు నాన్నగారు? ఇప్పుడు ఈ జనవరి. అయ్యో, మీరు ఎంతమంది నాన్న? నలుగురు ఈ స్కూలేనా? అన్నట్టు ఇప్పుడు ఇంటర్కి వెళ్తాను, ఇంటర్లో చేరుతున్నాడా? దాని తర్వాత నువ్వు అమ్మ, మీకెంత? మీ తర్వాత ఇద్దరు ఈ స్కూలేనా? వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? ఎంపీపీలో మళ్ళీ దాని తర్వాత సో ఇద్దరు అన్నలు, తర్వాత మీరు చెల్లి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే చిక్కి మధ్యాహ్నం ఇస్తున్నారు. చిక్కి మధ్యాహ్నం లంచ్ అప్పుడు. వైకాట్ గివ్ ఇన్ ది ఈవినింగ్. జనరల్లీ వాళ్ళు సార్ మార్నింగ్ ఇస్తాం సార్. మార్నింగ్ రాగి సార్, మార్నింగ్ రాగి చిక్కీ వీక్ ఇవ్వండి ఇన్ ద ఈవినింగ్. లంచ్ టైంలో ఇస్తున్నారు. లంచ్ టైంలో ఇస్తాం వాళ్ళు. దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ పోయేటప్పుడు ఇస్తే కార్బోహైడ్రేట్స్ కాబట్టి బ్యాలెన్సింగ్ ఉంటుందన్నారు. జనరల్గా ఏం చేస్తారంటే ఫోన్ చేసిన తర్వాత ప్యాకెట్లో పెట్టుకొని 3 o'clock అట్లా తింటూ ఉంటారు సార్. మనం అదే టైం కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి వెళ్ళేటప్పుడు. అంటే దీంట్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో ఇది కూడా ప్రోటీన్స్ వస్తాయని చెప్పి మనం ఇస్తాం సార్. ఇట్లా చేయాలి సార్. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు సార్. స్వీట్ ఉంటుంది కానీ ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్? మీరు చెప్పింది కరెక్టే సార్. ఈవినింగ్ కొద్దిగా ఆటలాడుతుంది కాబట్టి ఎంజాయ్ నాన్న, బాగుంది, ఐఎమ్ ఎంజాయ్. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక స్కూల్కి వెళ్తాను, ఇట్లనే కూర్చుని అంటాను మీ అన్నం ఎలా ఉంది, ఆకుకూర ఎలా ఉంది, అందరితో మాట్లాడితే వాస్తవం తెలుసుకుంటాను. ఎన్ని గ్రాములు ఉంది ఇది? సార్ ఇది బాగా చదవాలి రీ, నీకు మాకులు రాకపోతే నాకు కటింగ్ ఇక్కడ. అవునా సార్? మనం ఫస్ట్ టైం ఈసారి ఇది ఇంట్రడ్యూస్ చేసాం సార్ మిల్లెట్. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఓన్లీ ఇది ఇచ్చాం సార్, మళ్ళీ ఇచ్చాం. ఇది మిల్లెట్ రైసెస్ సార్. వాట్ ఇది పెట్టింది ఇది? సార్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఓన్లీ పీనట్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమిటి? సార్ దీంట్లో మిల్లెట్స్ ఉంటాయి సార్. మిల్లెట్స్ ఉంటుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ ఉంటుంది, షుగర్ వాటర్, బట్ పీనట్స్ కూడా కొంత ఉంటాయి సార్. వాట్ ఇది కాస్ట్? సార్ మనకి ₹1.30. సో ఎంటైర్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores, 250 crores సార్. 180 crores సార్ హోల్ ప్రాజెక్ట్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ 180 crores. సార్ బాగా మనం కంపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూ దీనికి ఎక్కువ ఉందని చెప్పి స్టాండర్డ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. బయట మార్కెట్లో దానికంటే మనకు చాలా మంచి రేట్ వచ్చింది. స్టాండర్డ్ కూడా సేమ్ ఏ క్వాలిటీ దొరుకుతుంది మనకి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇది ఫుడ్ ఇంటర్వెన్షన్ సార్. అంటే స్టేట్లో కంట్రీ లెవెల్ చేయట్లేదు. మనం ఇది మిల్లెట్ బేస్డ్ పీనట్ చిక్కీ ఇచ్చి నుంచి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని చూపించాను సార్. అంటే వాళ్ళు ఏమైనా సప్లిమెంట్ చేస్తారా? అంటే
ఇది కుట్టలేదు సార్, మనం కంప్లీట్గా మనమే ఇస్తాం స్టేట్ బడ్జెట్